లేడికి లేచిందే ప్రయాణం అని మనం ఏదనుకుంటే అది అయిపోవాలి. ఈరోజు ఇంట్లో పనులతో పాటు వంట చేయటం, అలాగే మీషోలో తీసుకున్న వస్తువులు, అలాగే ఈ 4 రోజుల నుంచి ఎక్కడికెళ్ళాను, ఏం చేశాను, అసలు ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాననమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజైతే పొద్దున్నే నిద్ర లేవంగానే ఇంకా మొక్కల పని చూశాననమాట. ఈరోజు కొంచెం ముందే లేచాను. తొందరగా మెలుకువ వచ్చింది. రావటమే బయట వాకిలుడ్చి ముగ్గు పెడదామని చెప్పి ఇంక బయటకొచ్చాననమాట. ఇంకెప్పుడైనా ఫస్ట్ లేవంగానే వాకిలుడ్చి ముగ్గే పెడతాను కదా! ఇంక అలాగే ఈరోజు కూడా రాగానే ఈ మొక్కలన్నీ శుభ్రం చేయాలనిపించింది. ఇంక మనకనిపించింది అంటే ఇంక ఆగే పని లేదు కదా! ఏదో సామెత చెప్తారు చూడండి, లేడికి లేచిందే ప్రయాణం అని. అట్లాగే ఇంక మనకనిపిస్తే ఇంక అది అయిపోవాలనమాట. ఇంక ఇటువైపు అయితే ఎక్కువగా నేనేం వీడియో ఏం తీయను. ఎందుకంటే ఇటు శుభ్రం చేసినా కూడా ఎక్కువసేపు ఉండదనమాట. మాకు ఇటు ఎద్దులు బళ్ళు తిరగటం, గేదెలు తిరగటం, ఇంకంతా ఊడ్చిన కొంతసేపటికే ఆగమైపోతూ ఉంటది. ఇంకా గాలికి గూడా ఎక్కడెక్కడ ఆకులు, తుక్కు అదంతా కొట్టుకొచ్చి మొక్కల్లో ఇరుక్కుపోతా ఉంటాయనమాట. ఇంకా అంతకుముందయితే రోజు ఊడ్చేదాన్ని గానీ, ఈ మధ్య కొంచెం ఇంత పాసి ఊడుస్తుంటే నడుము నొప్పొస్తుందనమాట. ఇంక అందుకని కొంచెం పని తగ్గించుకుందామని రోజు మార్చి రోజు 2 రోజులకొకసారి అట్లా ఊడుస్తున్నాను. ఇంక గేటు ముందయితే మాత్రం రోజు ఊడుస్తా. ఊడ్చి ముగ్గు పెట్టుకుంటాను. ఇంక ఈ మొక్కల్లో అయితే రోజు మార్చి రోజు 2 రోజులకొకసారి అట్లా ఊడుస్తున్నాననమాట. ఇంక ఈరోజైతే నిద్ర లేవంగానే మొక్కల్లో కూడా శుభ్రం చేయాలనిపించింది. ఇంక మనకు అనిపించిందంటే ఆగం కదా! ఇంక దానికి తోడు ఇక్కడ చుక్కమల్లి చెట్టు ఉంది కదా! ఇంక ఈ చెట్టుకైతే పూలు పూసి కొమ్మలంతా ఇట్లా మోళ్ళులాగా ఉన్నాయన్నమాట. అవన్నీ కొంచెం ఇరగదీసామనుకోండి తలలో, మళ్ళీ చిగురొచ్చి మొగ్గలేసి పూలు పూస్తాయన్నమాట. కానీ నిజంగా చెప్తున్నానండి, చుక్కమల్లి చెట్టు ఒక్కటుంది అంటే మనకి దేవుడికి పూలకి అస్సలు లోటు ఉండదు. మందార మొక్క ఒకటి, చుక్కమల్లి చెట్టు ఒకటి ఉంటే ఎప్పుడు ఏ రోజులైనా ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం లేదు, మనకి ఎప్పుడైనా పూలు పూస్తానే ఉంటాయి అన్నమాట. ఇంక ఇటువైపు అయితే అంత పెద్ద మొక్కలేమి ఉండవులేండి. ఏదో చిన్న చిన్న బిళ్ళగన్నేరంటే, చుక్కమల్లి చెట్లు అంటే, ఇంకేదో కొన్ని క్రోటన్ మొక్కలు ఎల్లో కలర్ పూలు పూస్తాయి కదా అవి, అట్లా చిన్న చిన్న మొక్కలే ఉంటాయి. ఎందుకంటే రోడ్డు అమ్మటే కదా! ఇంకా మనం పెద్ద మొక్కలు పెట్టినా కూడా ఉండవన్నమాట. ఇవి కూడా ఒక్కొక్కసారి పెద్ద వెహికల్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ అట్లా వస్తే ఇంకా తొక్కేస్తానే ఉంటాయి. ఈ ఇంట్లోకొచ్చినంక ఒక సంవత్సరం దాకా అసలు నేనేం మొక్కలు పెట్టలేదు. ఇంక మా బజార్‌లో అందరూ పెట్టుకున్నారనమాట ఇట్లా రోడ్డమ్మటే గూడా. ఇంక నేను గూడా చిన్న చిన్న మొక్కలు ఇట్లా పెట్టాను. మా వారేమో ఎందుకు పెట్టడం, వెహికల్స్ అయ్యొస్తే తొక్కేస్తాయి, అయినా రోడ్డమ్మటే పెడితే బాగోదు వద్దన్నారు. ఇంక అందుకని జెప్పి నేను చాలా అంటే ఒక సంవత్సరం పైనే నేనేం మొక్కలు పెట్టలేదు. ఇంక తర్వాత అందరూ పెట్టుకుంటున్నారు గదా అని జెప్పి చిన్న మొక్కలు పెట్టామనమాట. ఇవి ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి పోతాయి. ఇంక దానికి తోడు ఇంకోటి ఏంటంటే, అటు రోడ్డెమ్మటే మనం మొక్కలేం పెట్టకపోతే వెహికల్స్ గూడా మరీ ప్రహరీ ఎమ్మటకి వస్తున్నాయనమాట. అందుకోసం గూడా సగం ఆలోచించి పెట్టాను నేను. ఇంకా చెప్పాను గదా! ఇంకా చిన్న చిన్న మొక్కలుంటాయి. ఇంక ఇటువైపంతా శుభ్రం జేసి, ఆ తుక్కంతా తీసేసి, మొక్కలకి నీళ్లు పెట్టి, అలాగే ర్యాంప్ కడిగి అటువైపు కూడా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేటప్పటికి నాకు దగ్గరగా 2 గంటలు పట్టిందనమాట. అయితే అసలు మొత్తం ఊడ్చి శుభ్రం చేసినంక ఎంత నీట్‌గా అనిపించిందో. కానీ నేను అటువైపు ఊడ్చి ముగ్గు పెట్టి, అంటే ఇటు ర్యాంప్ ఉంటది కదా మనకి ఇంకో రోడ్డు మీద, రోడ్డు వైపు అంటే మెయిన్ రోడ్డు వైపు ర్యాంప్ ఉంటదనమాట. మాకు ఈ ఇంటికి 2 వైపులా రోడ్లుంటాయి. ఒకటి తూర్పు వైపు, అలాగే ఒకటి దక్షిణం వైపు అనమాట. అయితే ఇంకా ఇటు ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేటప్పటికి మళ్ళీ అటు ఎద్దుల బళ్ళెళ్ళటం, ఇంకంతా ఆగమాగం అయిపోయిందనమాట. ఎప్పుడైనా సరే ఊడుస్తాను గానీ, ఎక్కువ అంత నీట్‌గా ఉండదు అటువైపు. ఇంకా పేడ సుద్దలు అట్లా ఉంటదనమాట. తుక్కు అంతా ఆగమాగంగా. అందుకే నాకు ఎక్కువగా అటువైపు వీడియో గూడా తీయాలి అని అనిపిచ్చదు. చాలా తక్కువ. మొత్తం మీద మనం ఒక 2, 3 సార్లు చూయించానేమో అంతే. ఎక్కువగా ఇటువైపే వీడియో తీస్తా ఉంటాను. ఇంకా రోజు ఇట్లాగే ఇటు ర్యాంపులు గూడా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టేశాను. ఇంక ఈరోజైతే వాకిలుడ్చి ముగ్గు పెడుతున్నానే గానీ, మబ్బుంతా నల్లగా పట్టిందనమాట. వర్షం వచ్చేలాగా ఉంది. ఇంకా ఏ రోజుకి ఆ రోజు అలాగే ఉంటుందిలే అని చెప్పి ఇంకా నేను మామూలుగా ఊడ్చి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకిక్కడ నేను ముగ్గు పెడుతుంటే రోజు చూడండి ఎట్లా వచ్చి కూర్చొని చూస్తుంది. ఇంక నేను ముగ్గేసినంత సేపు ఇంకట్లా చూస్తా ఉందనమాట. కానీ పాపం నేను గేటు తీసినా కూడా అస్సలు బయటికెళ్ళదండి. అదే పప్పీనో లేకపోతే రుద్రనో అయితే ఇంకా దొరికిందే సందని చెప్పి తలుపు తీయటం ఆలస్యం గేటు. ఇంకా పరుగులు తీస్తా ఉంటాయనమాట. ఇంక అందుకనే ఇంకా ఇట్లా వాకిలుడ్చి ముగ్గు పెట్టేటప్పుడు వాటిని కొంచెం సేపు అట్లా కట్టేసి ఉంచుతాను. ఇంకా రోజు అయితే మాత్రం అస్సలు బయటికెళ్ళదు. వాడికేంటంటే భయం అనమాట. ఏదన్నా వెహికల్ సౌండ్ వచ్చినా, ఎవరైనా పిల్లలు ఎళ్తున్నా గూడా భయపడి లోపలికి పరిగెత్తా ఉంటది. ఇంక దానికి మనకంత ఇబ్బంది అనిపిచ్చదు. అది బయటికెళ్ళిపోయిద్దేమో, దాని ఒక్క ఆహ్,
అంటే ఎటెళ్తుందా అని చూడాలి, గమనించాలి అన్న టెన్షన్ ఉండదనమాట. ఇంక మనం ఎక్కడుంటే అక్కడే ఉంటది చూస్తా. ఇంక బయటకైతే అస్సలు పరిగెత్తదు. ఇంక ఈరోజైతే సింపుల్‌గా ఇలా వేసుకున్నాను ముగ్గు. ఇంక చెప్పాను గదా! ఇదంతా నేను కడిగి ముగ్గు పెట్టుకోవడానికి 2 గంటలు పట్టిందనమాట. నేను పని 5కి స్టార్ట్ చేశాను. లేవటం అయితే 4:30కి లేచాను గానీ, లేచిన దగ్గర నుంచి ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి అంతా తుడిచి శుభ్రం చేసుకున్నాను. అలాగే నైట్ కడిగి పెట్టాను గానీ అంట్లు ఇంక తడిగా ఉన్నాయని సర్దుకోలేదనమాట. ఇప్పుడు అవన్నీ సర్దుకొని పని స్టార్ట్ చేయడానికి ఒక అరగంట టైం పట్టిందనమాట. ఇంక 5కి స్టార్ట్ చేస్తే 7 అయిపోయింది ఇవన్నీ చేసేటప్పటికి. ఈరోజు ఎందుకో ముగ్గేస్తున్నానే గానీ చెయ్యి వణుకుతా ఉంది. ఎందుకో తెలీదు. అసలు చాలా సేపు ముగ్గేసినంత సేపు చెయ్యి వణుకుతానే ఉందనమాట. ఇంకా అలాగే వంకర టెంకరగా ముగ్గైతే పూర్తి చేశాను. ఇంకా ఫైనల్‌గా ముగ్గైతే ఇలా ఉందనమాట. ఇంక నేను ఈ ముగ్గు పెడుతుండగానే మా వారొచ్చి నేనెళ్ళాలి తొందరగా టిఫిన్ రెడీ చెయ్యి అన్నారు. అప్పటికే ఇంకా హడావిడి అయిపోయిందనమాట. ఇంకా రాగానే వంటగదిలోకొచ్చేసి ఫస్ట్ ఇంక మా వారికైతే టిఫిన్‌కి రెడీ చేశాను. ఇంకా నన్ను ప్రత్యేకంగా టిఫిన్ ఏంటి అని అడగవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా! ఇంక రోజు నేను దోసలే పోస్తాను అని. ఇంక ఈరోజు కూడా దోసలేననమాట. ఇంక మొన్న కరివేపాకు కారమను కొబ్బరి కారం కొట్టాను కదా! ఇంకా ఈరోజైతే చట్నీ కూడా ఏం చేయలేదు లేట్ అయింది అని. ఇంకా కరివేపాకు కారం ఉంటే ఇంక అదైతే చల్లేసాననమాట. ఇంకా సింపుల్‌గా ఇంకా ఇట్లా దోసలు పోసేసి కరివేపాకు కారంతో ఇట్లా అట్టయితే పోసి తినేసామనమాట. ఇంక మా వారికి పెట్టిన తర్వాత ఇంక మా వారు వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు హనీ నేను పోసుకొని తిన్నాను. వారు వెళ్ళేదాకా కొంచెం హడావిడిగానే ఉంటుంది పొద్దున్నే. ఇంక వారు వెళ్ళిన తర్వాత ఇంకా హనీకి పెట్టేసి నేను కూడా తిన్నాను. ఇంకా 4 రోజుల నుంచి వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా! ఇంకా హనీ నేను శ్రీశైలం అయితే వెళ్ళామన్నమాట స్వామివారి దర్శనానికి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఆ శ్రీశైలం ఎలా వెళ్ళాము, అసలు ఎప్పుడొచ్చాము, ఎన్ని రోజులు అక్కడ ఉన్నాము, అలాగే దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే 4 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా! ఎందుకు అనేది అందుకోసం చెప్తున్నాను అనమాట. మీకు తెలియాలి కదా! స్వామివారి దర్శనానికైతే వెళ్ళాము. అందుకోసమే నాకు కుదరలేదనమాట. అయితే ఇంకా ఇప్పుడైతే హనీకి పెట్టేసి నేను కూడా తినేసాను కదా! ఇంకా వంట పని కూడా చూడాలనమాట. కొంచెం పిండి వంటలు చేసే పని కూడా ఉందనమాట. కాకపోతే ఈ వీడియో ఎప్పుడో తెలుసా అండి, మనం కజ్జికాయల రెసిపీ పెట్టాను చూసారా, ఆ ముందు రోజు వీడియో అనమాట ఇది. కొంచెం నా ఫోను కొన్ని వీడియోలు డౌన్లోడ్ అవ్వటం లేదు. అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. ఇంక ఏది డౌన్లోడ్ అయితే ఇంక అది పెడతా ఉన్నాను. కొంచెం అర్థం చేసుకోండి. వీడియోస్ ముందు వెనక, వెనక ముందు అవుతున్నాయి అనమాట. ఇంక ఈ వీడియో అయితే కజ్జికాయలు చేయకుండా ఉన్న ముందు రోజుదనమాట. ఇంక ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా కజ్జికాయలు కూడా చేయాలనుకుంటున్నాను. అలాగే కొంచెం చెక్కలు చక్రాలు కూడా వండాలి. ఇంక ఈరోజైతే అనుకున్నాను కానీ ఈరోజు కుదరలేదు. ఇంకా రేపు చేద్దాము అన్నట్టుగా ఇంక ఈరోజు ఇంట్లో పనులైతే చేసుకుంటా ఉన్నాననమాట. ఇంక టిఫిన్ పని అయిపోయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేశాను వెంటనే. ఇంక నేను ఇంట్లో పని తొందరగానే చేసుకున్నాను. ఈరోజు కజ్జికాయలు చేద్దాము అని. కానీ ఈరోజు కుదరలేదులెండి. మరుసటి రోజు చేశాననమాట. అయితే ఇంక ఈరోజు దోసకాయను టమాటా వండుదామని చెప్పి ముక్కలన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని నూనె కాగిన తర్వాత కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ తిరగమాతలేసి కొంచెం ఇట్లా కలిపేసుకొని మూత పెట్టాననమాట. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేశాను. ఇంక ఈ దోసకాయలు వచ్చేసి మంచెట్టియేననమాట. వండేదాకా అంటే వండి తినేదాకా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే కాయంతా గింజలే ఉన్నాయన్నమాట ఎక్కువగా. అంటే కండ తక్కువ, గింజలు ఎక్కువ ఉన్నాయి. నాకేంటంటే అలవాటు గింజలయి చాలామంది తీసేసి ఉట్టి ముక్కలేస్తారు కదా! నాకు అట్లా ఇష్టం ఉండదు. లోపల గింజలు, గుజ్జు అది కూడా వేసేస్తాననమాట కూర వండేటప్పుడు. ఇంకా కూర ఉడికిన తర్వాత మొత్తం గింజలే కనిపిస్తుంటే అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే దోసకాయలు అసలు పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. చాలా బాగా అనిపించింది. అంటే అంత రుచిగా ఉంటుంది అని అనుకోలేదు నేను. ఇంకా కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇంకా కారం కూడా వేసాననమాట. కారం కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి కొంచెం వాటర్ పోసి సిమ్లో పెట్టి ఉడకనిచ్చాననమాట. ఇంకా చిక్కబడిన తర్వాత పొయ్యి కట్టేసుకోవటమే. చాలా సింపుల్. టమాటాను దోసకాయ కూర వండటం. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మసాలాలు వేయటము ఇంకా అట్లా ఏం ఉండదు. సింపుల్‌గా ఎవరైనా చేసుకోవచ్చనమాట. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడిద్ది కదా అని నేను ప్రతి వీడియోలో ఏ కూర వండితే ఆ కూర ఇలా వండుతాను నేనైతే. ఇలా వండుకోవటం నచ్చితే అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వండుతారు కదా! నేను వండే విధానం ఇలా ఉంటది అని చెప్పి చెప్తాననమాట.
కొంచెం కొత్తగా చేసుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవటం నచ్చితే గనక చేసుకుంటారు కదా! అందుకోసం అని చెప్పి ప్రతి వీడియోలో ఏ కర్రీ వండితే ఆ కర్రీ గురించి మాత్రం డీటెయిల్స్ ఇస్తా ఉంటాను. నచ్చితే ఇలా ట్రై చేయండి. లేదా మీరు చేసుకునే విధానమే నచ్చితే అలాగే చేసుకోండి. ఇంకా దోసకాయ టమాటా కూర అయితే ఉడికేసిందనమాట. ఇంకా కూర వండేటప్పుడే పక్కన ఇంకో పొయ్యి మీద రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా వంటంతా పూర్తయిపోయిందనమాట. అయితే నేను చాలా రోజుల క్రితం నాది స్టాండ్ ఇరిగిపోయింది. అలాగే ఫోన్ గూడా పగిలిపోయింది అని జెప్పాను గదా! ఇంక స్టాండ్ అయితే తీసుకున్నాను గానీ, నేను మీతో చెప్పడం మర్చిపోయాను. ఈ స్టాండ్ తీసుకొని గూడా చాలా రోజులయింది. ఇంకా చెప్పాను గదా! మర్చిపోయాను అని. ఇంకిప్పుడైతే గుర్తొచ్చిందనమాట. సరే ఒకసారి చూయించుదాము అన్నట్టుగా చూయించుతున్నాను. ఇదొచ్చేసి మనకి కింద ఇట్లా స్టాండు పొడవు కావాలంటే పెంచుకోవచ్చనమాట. మనిషి హైట్‌కొస్తది. అలాగే పైన గూడా మనకి ఫోన్ పెట్టుకునే దగ్గర మనకి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చనమాట. నాకు ఈ స్టాండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదొచ్చిన తర్వాత కొంచెం వీడియోస్ తీసుకోవటం గూడా నాకు ఈజీ అనిపిచ్చిందనమాట. ఇంకా నేనైతే ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్న దగ్గర నుంచి ఎవరి హెల్ప్ లేకుండా నేనే వీడియోస్ తీసుకోగలుగుతున్నాను. నాకు చాలా నచ్చింది. చాలా ఉపయోగపడుతుందనమాట. చాలా స్ట్రాంగ్‌గా గూడా ఉంది. ఇదొచ్చేసి మీషోలో బుక్ చేశాము. ఇంకా హనీయే చూసి బుక్ చేసిందనమాట. ఏదో ఆఫర్‌లో వస్తుంది అని. నిజంగా చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. చాలా బాగుంది. మనకి ఎటు కావాలంటే అటు టర్న్ అవుతా ఉంటదనమాట. అంతకుముందుది అలా గాదు. స్ట్రెయిట్‌గానే వచ్చేది. ఇది ఎటు కావాలంటే అటు తిరుగుతా ఉంది. చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.